నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, పిల్లలేం చేశారు పాపం. కన్న బిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు. తాము చనిపోతే వాళ్ళేమవుతారోనని భయం. కన్నవారి మానసిక రుగ్మతలే చిన్నారులకు శాపమైతున్న వైనం. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యకు అడ్డుకట్ట వేయచ్చు మానసిక వైద్యులు. ఇప్పుడు మొత్తం చిన్న చిన్న పిల్లల్ని ఫస్ట్ వాళ్ళని చంపేసిన తర్వాత తల్లిదండ్రుల తర్వాత సూసైడ్ చేసుకుంటున్నారు. అప్పుల బాధలతో కావచ్చు, ఇంకా అనేక సమస్యలతో. నిన్నటికి మొన్న చూసుకున్నాం మనం. ఒక ఇద్దరు పాపం 7వ తరగతి చదివే బాలిక, ఇంకా 5వ తరగతి చదివే అబ్బాయి అప్పుల సమస్యలతోని, నిరుద్యోగం, ఆయనకు ఉద్యోగం లేదు. పాపం వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేసి ఈయన ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆమె ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి సూసైడ్ ఊరి పెట్టుకొని చచ్చిపోయినారు. సో పిల్లలు ఏం పాపం చేసారు? వీటిని కొంచెం ముందు గుర్తిస్తే వాటిని అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పేసి మానసిక వైద్యులు చెప్తున్నారు. వేయాలి. అసలు పెద్దోళ్ళు సూసైడ్ చేసుకోవద్దు, చిన్నోళ్ళను ఇది చేయదు. అసలు ఇలా ఈ సూసైడ్లు జరగడానికి గల పునాది ఏంటి? ఈ కారణాలు ఏంటి? ఇంత 100 కోట్ల స్కాములు చేస్తున్నారు, ఒక్కొక్కరు దర్జాగా బతుకుతున్నారు. కానీ చిన్న చిన్న అప్పులకే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలకే ఇంకా కూడా చచ్చిపోయేంత స్థితికి వెళ్ళిపోతున్నారంటే ఇంకేడున్నా మనం చూడురిగా. నిద్రలేమితో గుండె జబ్బులు, అల్జీమర్స్ సహా అనేక ఆరోగ్య సమస్యలు గురక నిద్రలేమికి సంకేతం. అరెత్మియా, హార్ట్ ఫెయిల్యూర్ రోగుల్లో 30 నుంచి 60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలు. నిద్ర ఏకతాటిగా 6 నుంచి 8 గంటలు ఉండాలి. మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకుతో మేలు. స్మార్ట్ పరికరాలతో సమస్యలు ఎక్కువ. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ సదస్సులో వైద్యుల వెల్లడి. మనిషికి నిద్ర అనేది అత్యవసరం. కంటి నిండా నిద్రపోతే కలిగే మేలు ఎంతో, కలత నిద్రతో జరిగే కీడు అంతే. చాలా మంది నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నామని చెబుతుంటారు. కానీ తగినంత నిద్ర పోకపోతే అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవం వరల్డ్ స్లీప్ డే సందర్భంగా శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో నిద్ర సమస్యలను అధిగమించడం పేరిట ఓ చర్చ నిర్వహించారు. ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిద్ర మన జీవితంలో అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటన్నారు. జీవితంలో 3వ వంతు సమయం నిద్రలోనే గడుపుతుంటామని, దురదృష్టవశాత్తు దీని గురించి చాలామందికి అవగాహన తక్కువగా ఉంటుందని చెప్పారు. నిద్రకు గుండెకు మధ్య ఉన్న సంబంధం గురించి డాక్టర్ నరసింహన్ వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా కార్డియో వాస్క్యులర్ వ్యాధుల ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర చాలా తక్కువ పోతుంటాం. 24 గంటలు కష్టపడుతున్నాం, 18 గంటలు కష్టపడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుకుంటుంటాం. ఇక పడుకున్నా కూడా, ఒకవేళ వన్స్ పండుకుందామని పోయినా కూడా కొంతమందికి నిద్ర పట్టదు. ఇక కొంతమందికి అయితే ఈ నిద్రకు స్మార్ట్ ఫోన్కు యుద్ధం చేస్తుంటారు. నిద్ర కళ్ళల్లో మొత్తం ఇట్లా కళ్ళు ముంచుకొస్తుంటాయి, కుచ్చుకుంటుంటాయి కళ్ళు. కానీ ఫోన్ మనలా పండుకొనియది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో 12-1 దాకా ఎవరు అనుకుంటూనే లేరు. ఒకప్పుడు ఊళ్ళల్లో 7 గంటలకే తలుపులు పెట్టేది. 7 గంటలకే తలుపులు పెట్టి ఇంటికి పోయి వండుకునేది. 6:30 అట్లా ఉంది. కథ 8 గంటల వరకు, 9 గంటలకు వచ్చిందంటే వాళ్ళకు పెద్ద అదొక అర్ధరాత్రి. కానీ ఇప్పుడు ఊళ్ళల్లో కూడా 10, 11, 12 గంటల దాకా ఎవరు అనుకుంటలేరు. 1కి గుడ్ నైట్లో పోతున్నాయి మెసేజ్లు. మళ్ళీ పొద్దుగాలనే లేవాలన్నాయి 6 గంటలకే. సో కంటికి నిద్ర చాలా అవసరం. మన బాడీకి రిలీఫ్ ఇచ్చేదే అప్పుడు. ఇప్పుడు ఏ మిషన్ అయినా కూడా 24 గంటలు ఫోన్ వస్తే హ్యాంగ్ అవుతుంది. అది 24 గంటలు ఏ మిషన్కి పని చెప్పినా కూడా ఆ మిషన్ హ్యాంగ్ అవుతుంది. కాబట్టి మనం మనుషులం, మనకు కూడా కొంచెం రెస్ట్ అవసరం కదా. ఇగో సరిపోను నిద్ర లేకపోవడం వల్లనే చాలా సమస్యలు, చాలా జబ్బులు వస్తున్నాయంట.
పెళ్లితో మగవాళ్ళు లావెక్కుతారు. సింగిల్స్తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62% అధిక బరువుకు ఛాన్స్, 3 రెట్లు ఎక్కువగా ఊబకాయ ప్రమాదం. ఇది మహిళల్లో 39% మాత్రమే. వాట్సాప్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి. పెరిగే ఆహార పరిణామం, శారీరక శ్రమ లేకపోవడం కారణమంటున్న నిపుణులు. పెళ్ళైన వాళ్ళు మొగలు జర లావవుతారట. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారం 8.24 లక్షల కోట్లు. చూడురి. ప్రస్తుతం శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తున్నది. గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం బట్టి అంతే దాటిగా ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైనే విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత బుధవారం సిఎస్పి సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 1,24,000 కోట్ల రూపాయల అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. 1,24,00,000 కోట్లు 2024 డిసెంబర్ 30 వరకు చేసిన అప్పు. ఆ తర్వాత డిసెంబర్లో 13,909 కోట్లు. 2025 సంవత్సరం జనవరి నుంచి మార్చి 11 వరకు చేసిన మరో 14,800 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గత 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్టేనని భావించాల్సి వస్తుంది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్, అప్పులతో కూడిన కార్పొరేషన్ల పేరు గ్యారంటీలు, అప్పులు గ్యారంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభ సమావేశాలు ఈ అంశం చర్చకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,00,000 కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాత అప్పులకు కిస్తీలు వడ్డీలకే చెల్లించాల్సి వస్తుందని, వాటికి తోడు కాంట్రాక్టర్ల పాత బిల్లులు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ మొత్తం 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి. ఒక ఏడాదిలోనే 1,24,000 కోట్ల అప్పు చేసిందట. 10 ఏళ్ళ కలిపి ఇల్లు చేసింది ఎంత? 6,71,000. అంటే ఇల్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు ఉన్నది అనుకో, ఒక 10 ఏళ్ళు అనుకో, 10,25,000 అంటే దగ్గర ఓ 15 లక్షలు అవుతుంది. 10 ఏళ్ళల్లో 20 లక్షల అప్పులు చేస్తారు వాళ్ళు. 10 ఏళ్ళల్లో 20 లక్షల అప్పులు ఈ బీఆర్ఎస్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఒక ఏడాదిలోనే 1,24,000 కోట్ల అప్పు చేసారు. ఏమన్నా అంటే మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అధికారంలోకి. లంకె బిందెలు ఈడ లేవు, మొత్తం ఈడంతా డొల్లా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకేమన్నా అంటే మన రాష్ట్రానికి వచ్చేది 18,000 కోట్లు, దీంట్లో 6,000 కోట్లు అప్పులకు మిత్తిలకు పోతాయి, ఇంకో 6,500 కోట్లు ఏమంటారు జీతభత్యాలకు పోతాయి, ఇంకేమన్నా ఉంటే మిగిలిన వాటితోనే సర్కారు నడపలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. మొన్న 400 ఎకరాలు ఈ హెచ్సి దగ్గర అమ్మకానికి పెట్టిర్రు. నేను ఏమంటున్నా, ఇల్లు వీకి పందిరి ఎవడైనా ఎత్తాడు. ఇల్లు వీకి పందిరేయడం ప్రభుత్వం పని కాదు. అందుకాదు మిమ్మల్ని కూసవిచ్చింది. అప్పులు తెచ్చి ఉన్నదంతా అమ్మి నువ్వేంది సర్కారు పథకాలు అమలు చేసేది? ఇక గీపాటి పరిపాలన ప్రజలకు తెలియదా? గిందుకా ఇల్లువీకి పందిరేస్తా అందుక ఈ సర్కారు. ఇప్పుడు కూడా గట్టిగానే ఇల్లు ఉంటుంది. ఇక ఏమనంటే అలా బీఆర్ఎస్ పార్టీ మీద ఓ బట్టగాల్చి మీదేయడం.
వాళ్ళు అట్లా అప్పులు చేస్తున్నారు దోసుక తింటున్నారు అని చెప్పేసి కదా మీకు అధికారంకి ఇచ్చింది. ఇక మళ్ళీ మీరు దానికి మించి చేస్తే ఇక మీరెందుకు ఇక వాళ్ళని 10 ఏళ్ళు భరించారు, మిమ్మల్ని సంవత్సరం భరించలేకపోతున్నారు కదా. 1,24,000 కోట్లు అప్పు ఎవరు కట్టాలి ఇదంతా? మళ్ళీ ఏం లేదు, మందు ధర పెంచాలి, లేకపోతే సరుకుల ధర పెంచాలి, ప్రజల దగ్గర మొత్తం ఇట్లా పిండి పిప్పి చేసి వసూలు చేయాలి, మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయని కానీ మీకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పేసి గప్పాలు కొట్టుకోవాలి. ఆ గ్యారంటీ ఇస్తాం, ఈ హామీ ఇస్తాం, ఈ పథకం అమలు చేస్తాం. ఇక మీరు ఏం లేదు, కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని తిని పండుడే ఉంటుంది, ప్రజలారా మాకు ఓటేయరని చెప్తారు. ఇంకో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. ఏం చేసింది కాంగ్రెస్ ఏడాదిలకు వచ్చింది అన్నప్పుడు అలా హామీలు అలా గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేసిందో ఏం చేసిందో కానీ 1,24,000 కోట్ల అప్పు అయితే చేసింది. ఏం పథకం అమలు చేసిరు? ఓ ప్రాజెక్టు కట్టిరా, ఏమన్నా ముగ్గు పోసి పిల్లర్లు కట్టిరా, ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏం లేదు. అవి కూడా బస్సులు చాలా వరకు బంద్ అయినాయి. మళ్ళా ఏమంటారు కరెంటు బస్సులు అని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి తర్వాత ప్రైవేట్ బస్సులే ఈ దందా కూడా ఎక్కువైంది. ఆ బస్సులు కూడా టైంకి వచ్చి పాడవుతలేవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో చేసినది కథ. మత్తు తగ్గింది, రాష్ట్రంలో తగ్గిన మద్యం బీర్ల విక్రయాలు. ఇందుకు పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఏపీ అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం, కల్తీ కళ్ళు, నాటుసారాపై నియంత్రణ కరువు, ఎంఆర్పి కన్నా అధిక ధరలకు అమ్మకం. 3 నెలల్లో తగ్గిన 1,104 కోట్ల విక్రయాలు. మంచి పని. రాష్ట్రంలో 3 నెలలుగా మద్యం విక్రయాలు మత్తుగా సాగుతున్నాయి. అమ్మకాలు ఆదాయం రెండూ తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో అమ్మకాలు గతేడాదిలో ఇవే నెలతో పోలిస్తే తగ్గాయి. అలాగే 2024 డిసెంబర్ అమ్మకాలు కూడా 2023 డిసెంబర్తో పోలిస్తే క్షీణించాయి. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మద్యం బీర్ల అమ్మకాలు పెరుగుతుండగా ఈసారి మాత్రం 3 నెలల్లో 1,104 కోట్ల విలువైన అమ్మకాలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేరున్న సంస్థల మద్యం విక్రయించేవారు కాదు. అక్కడ బ్రాండెడ్ మద్యం దొరక్కపోవడంతో సరిహద్దుల జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి ఏపీ వాసులు మద్యాన్ని కొనుగోలు చేసేవారు. దీంతో తెలంగాణ మద్యం కొంచెం పెరిగి ఉండేది. ఇప్పుడు వాళ్ళు కొంటలేరు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇక తెలంగాణలో కొంటోలేడు. గతేడాది 2025లో ఉన్నప్పుడు 24తో పోల్చుకుంటే అక్కడ తగ్గింది. మళ్ళీ 24 అంటే 23తో పోల్చుకున్నప్పుడు 24లో తగ్గింది. సో మొత్తం మీద అయితే ఈ మందు కొంచెం దూరం అవుతురు. ఇక ఎట్లా నడపాలి సర్కారు? ఉన్న గిది ఒక్కటే నా దిక్కు, ఇది ఒక్కటినే ఆశ పెట్టి ఇది ఒక్క దగ్గరనే డబ్బులు ఇదే గలపెట్టి నిండే ఆమ్దానా. ఇక గిన్నె కూడా ప్రజలు కొనకపోతే తాగకపోతే ఎట్లా? మీరు చెడగొడుతున్నప్పుడు మీరు చెడిపోవాలి కదా. కాదు చెడిపోమంటే ఎట్లా చెప్పురి అని చెప్పేసి ప్రభుత్వాలు పాపం చాలా బాధపడుతున్నాయి. 3 నెలల్లోనే 1,104 కోట్ల విక్రయాలు తగ్గిపోయినాయంట. 1,000 కోట్ల లాసు 3 నెలలనే. ఇక మళ్ళీ వాళ్ళది ఏముంది, అప్పులు లేకపోతే అమ్మకాలు. గ్రూప్ 3 టాపర్లుగా పురుషులే. టాప్ 10లో ర్యాంకుల్లో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మందికి జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339, 75.38. ప్రథమ ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి. ఓఆర్ఎం షీట్లు 4 రోజులుగా ఆన్లైన్లో. పారదర్శకంగా ప్రక్రియ. బుర్రా వెంకటేశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పోటీ పరీక్షల ఫలితాల్లో పురుషుల హవా కొనసాగుతున్నది. గ్రూప్ 3 పరీక్షల ఫలితాల్లోనూ వారే టాపర్లుగా నిలిచారు. గతేడాది నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 3 ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 పోస్టుల భర్తీకి సంబంధించిన నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా 2,67,921 మంది అన్ని 3 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 18,364 మందిని ఇన్వాలిడ్గా ప్రకటించారు. మిగతా 2,49,557 మందిని జనరల్ ర్యాంకింగ్ వివరాల కమిషన్ విడుదల చేసింది. అలాగే టాప్ 10 జనరల్ ర్యాంకులు, టాప్ 10 మహిళా ర్యాంకులను విడుదల చేశారు.
టాప్ 10 జనరల్ ర్యాంకింగ్స్లో 9 మంది పురుషులు ఉండగా ఒక్కరే మహిళ ఉన్నారు. మొత్తం 450 మార్కులకు గాను 239 అంటే 75% మార్కులు సాధించిన కుకునూరి అర్జున్ రెడ్డి టాపర్గా నిలిచారు. గత జనవరిలో ఈ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల చేయగా అందులో అభ్యర్థుల నుంచి స్వీకరణ అభ్యంతరాలపై నిపుణుల అభిప్రాయం సేకరించామని టీజీపీఎస్సీ తెలిపింది. జనరల్ ర్యాంకింగ్స్ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ధృవపత్రాలను పరిశీలనకు పంపిస్తామని కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు. కాగా గ్రూప్ 3 సమాధానాల పత్రాల పరిశీలన పత్రాల వెల్లడి అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మొత్తం మన పురుషులు హవా సాగిస్తున్నారు. ఇంతకుముందుకు ఆడోళ్ళు అన్నిట్లలో రంగాలలో ఉండేది, ముఖ్యంగా చదువులో ఆడోళ్ళు ముందు ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం మగోళ్ళు ముందు ఉన్నారు. అటవీ అనుమతుల్లో ఆలస్యం, 13వ జాతీయ రహదారులపై పనులకు అంతరాయం, 2043 హెక్టార్ల అటవీ భూముల గుండా రోడ్లు, వివిధ దశల్లో అనుమతులకు ఎదురుచూపులు, అవన్నీ వస్తేనే రహదారుల పనులు వేగిరం. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేటాయించిన ప్రత్యామ్నాయ భూములకు 6 కోట్ల బకాయిలు. ప్రాథమిక ఆసుపత్రుల్లో డిజిటల్ హెల్త్ రికార్డ్, ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్లో, దశల వారీగా అన్ని ఆసుపత్రుల్లో అమలు, ప్రత్యేక ఐడి సంఖ్యతో ఆభా కార్డు జారీ, దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగుల వివరాలు. నిన్న మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు దిష్టిబొమ్మ కార్యక్రమం దహనం చేసే కార్యక్రమంలో ఉన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసన, మండలాలు కేంద్రాల గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు, పాలన చేతకాక ప్రతిపక్షాల గొంతు నొక్కాలని కుట్రలు, రేవంత్కు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తాం కేటీఆర్, ప్రజలకు ఏ ఆపదొచ్చినా అండగా బీఆర్ఎస్ హరీష్ రావు. భూమిపై ఏలియన్స్ 1940ల నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తోంది. మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు, వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం లభించదు, ఆ విషయాన్ని అమెరికన్లమైన మేము నిర్ణయిస్తాం, అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్. హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ బర్ఫీ, గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలు దులిపేటలో స్వాధీనం. ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు, సందు చూసి దెబ్బ కొట్టాలి కాబట్టి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఒకసారి దిశా పత్రికను చూసుకుందాం. 3 ఏళ్లలో సీతమ్మ సాగర్ పూర్తి, అదే లక్ష్యంతో పనులు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు కీలకం. సత్తుపల్లి ట్రంక్స్ వర్క్స్ ఏడాదిలో పూర్తి చేయాలి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి, నాణ్యత ఖర్చు నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. గోదావరి జిల్లాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టులు కీలకమని, సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు జీవన విధానంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ నివాసంలో సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులపై 2 మంత్రులు భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా సత్తుపల్లి ట్రంక్ సీతారామ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రాజెక్టు నాణ్యత, ఖర్చుల సమీక్ష, పని వేగం తదితర అంశాలను విశ్లేషించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జూలూరు పాడు టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్కు గోదావరి నీళ్లు చేరితే భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వరదప్రాయంగా మారుతుందని చెప్పారు. సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరం లోపు పూర్తి చేయాలని, పంప్ హౌస్ 4 నిర్మాణాన్ని సైతం ఈ ఏడాది కంప్లీట్ చేయాలని, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఈ సందర్భంగా మంత్రులు ఆదేశించారు. పని నాణ్యత, ఖర్చు నియంత్రణ, పనుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించి పనులను మరింత వేగవంతం చేయాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. వాళ్ళు ఈ సీతారామ ప్రాజెక్టు కట్టి నల్గొండకు నీళ్ళు ఇవ్వాలనే. వరంగల్లో లేడీ శోభరాజ్, బాలికల కిడ్నాప్, ఆపై మత్తుమందు.
వరంగల్లో ఓ మహిళ కిరాతక చర్య వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వెళ్లే బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి కిడ్నాప్ చేయించేది. ముఠా వ్యక్తులతో వారిపై లైంగిక దాడి చేయించేది. అనంతరం బాలికలను పాఠశాల వద్ద విడిచిపెట్టేది. ఈ క్రమంలో ఓ బాలిక మిస్సింగ్ కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు కిలాడి లేడీని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక చూడురి ఎంత పందికి ఎగబడ్డారు. రిటైర్మెంట్ హోమ్స్, సీనియర్ సిటిజన్స్కు స్పెషల్ లివింగ్ హోమ్స్, ఉద్యోగాల రీత్యా విదేశాల్లో యంగ్ జనరేషన్స్, మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన డిమాండ్, ఆటపాటలతో వయోధికుల సందడి, ఒకే చోట భోజనం, అందుబాటులోకి క్లినిక్, అత్యవసరమైతే అంబులెన్స్ సేవలు సైతం. నిజామాబాద్లో కస్టడీ డెత్, అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి, పోలీసుల చిత్రహింసలే వల్ల చనిపోయాడు. మృతుడి బంధువులు, హార్ట్అటాక్తోనే మృతి. నిజామాబాద్ సిపి సాయి చైతన్య. ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15న ముగియనున్న ఎగ్జామ్స్. అదే నెల 23న ఫలితాలు. పాఠశాల విద్యాశాఖ వెల్లడి. సీఎం రేవంత్పై ఫిర్యాదు, కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరిన బీఆర్ఎస్ నేతలు. పేట్ బాషీర్బాగ్, ఫిలింనగర్ పిఎస్లలో కంప్లైంట్. ఇప్పుడు సెక్చర్ మీద ఉన్నాడు, రేపు అక్కడ ఉంటారన్నారు కదా, దానికి సంబంధించి బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగ్. త్వరలో పోయే పదవిని కాపాడుకునేందుకు తంటాలు, తెలంగాణను ఆగం చేసేందుకు గూడు పుటాని, బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు ఆయుధంగా సస్పెన్షన్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసారి కలిసి వెళ్ళండి, ధరణి దరఖాస్తులకు రెవెన్యూ ఫోన్లు. ఓసారి వచ్చి కలిసి వెళ్ళండి అని ధరణి దరఖాస్తులకు అధికారులు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. భూ సమస్య పరిష్కారానికి టీఎం 33 మాడ్యూల్లో అప్లై చేసుకున్న ఓ దరఖాస్తు కింద నుంచి పైదాకా అధికారులంతా పాజిటివ్గానే రిపోర్ట్ పంపారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు ఓ అడ్వకేట్ను వెంటబెట్టుకొని సమస్య రిపోర్టు పరిష్కారం వంటి అన్ని అంశాలను ఉన్న అధికారులకు వివరించారు. అయినా మళ్ళీ వచ్చి కలిసి వెళ్ళండి అని చెప్పడంతో ఆయన కంగు తిన్నారు. మొన్ననే డౌట్స్ అన్ని క్లియర్ చేసి వచ్చానని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మరోసారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామేనని భయపడుతున్నాడు. పెద్దోళ్ళే ఇలా చేస్తే ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి ఆందోళన చెందుతున్నాడు. సెల్ టవర్ లేకున్నా మొబైల్స్ సేవలు. భారత్లో మొదలు కానున్న స్టార్ట్ లింక్ సర్వీసులు. టెలికాం కంపెనీలకు ఇప్పటికే ఒప్పందాలు. శాటిలైట్ ద్వారా సెల్ఫోన్లకు సిగ్నల్. మారుమూల అటవీ ప్రాంతాల్లోనూ నెట్వర్క్. ఇక్కడే కంట్రోల్ రూమ్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం షరతు. ఈ టవర్లు లేకుంటేనే సెల్ఫోన్లకు సిగ్నల్ వచ్చే అది అన్నట్టు. బీసీ గురుకులాలకు డిగ్రీ కాలేజీలో ప్రొఫెషనల్స్ కోర్సులు. రాష్ట్రంలోని బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులనే విద్యార్థులు ఎంచుకుంటున్న నేపథ్యంలో వారి ఆలోచనలకు అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. బీకామ్, సిఏ, సిఎస్, బీకామ్ ఫైనాన్స్, బీఏ ఆర్కియాలజీ, బీఏ టూరిజం, ఫుడ్ న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, ఫేషియల్ థెరపీ, నర్సింగ్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మిత్రులారా, ఇది దిశ పత్రిక. సో ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.